వీడేందో పెద్ద మైకల్ జాక్సన్ మనవడు అనుకుంటున్నాడా ఏంది? సూట్ వేసుకొని స్టెప్పులు వేస్తున్నాడు. చూద్దాం అసలు ఏం చేస్తాడు. ఆ కమ్మాలే బాబు కమ్మాలే, కమ్మని ఫ్రైడ్ రైస్ కుమ్మాలే. ఏ కమ్మాలే కుమ్మాలే ఏందిరా కంచరోడా? వెరైటీ, కస్టమర్లను ఇంప్రెస్ చేయాలి కదా. ఎప్పుడు చూడు రావాలే బాబు రావాలి అంటే స్పెషల్ ఏ ఉన్నది చెప్పు. అందుకే ఇంగ్లీష్ ను తెలుగులో వలికినాం అనుకో, అప్పుడు వెరైటీ ఉంటుంది. అంటే రా అని, దాన్నే ఆ కమ్మాలే బాబు కమ్మాలే అంటున్నా. వచ్చిన వాళ్ళు తినాలే కాబట్టి ఆ కుమ్మాలే బాబు కుమ్మాలే అంటున్నా. వాళ్ళు కుమ్ముడేమో గాని నిన్ను కుమ్మకుంటా చూసుకో. అయినా గీ డ్రెస్ వేసుకొని ఫ్రైడ్ రైస్ అమ్ముతారా ఎవరన్నా? ఫ్రైడ్ రైస్ అమ్మడం అంటే ఆప్రాన్ వేసుకొని ఆనియన్ కట్ చేసి ముక్కు తుడుచుకుంటూ మూకుట్లో నూనె పోసి అన్నం వేసి అటు ఇటు ఊపి క్యాబేజ్ వేసి కలగలిపి ప్లేట్లో ప్లాస్టిక్ చెంచా పెట్టి ఇవ్వడం అనుకున్నావా? షాన్ డాంగుడా. ఓవర్ యాక్షన్ చేయకరా. షాన్ డాంగా? సర్లే ఏదో ఒకటి గాని వార్త ఏం తెచ్చినావో చెప్పు. నువ్వు వార్తలు చెప్పు అని నన్ను అడుగుతున్నావు. నేను ఇప్పటి నుంచి వార్తలు చెప్పా, ఎందుకంటే నాకు ఈడికే సాల్సాల అయిపోతుంది మొత్తం. రెండు పనులంటే హ్యాండిల్ చేయలేను నేను. నాది అసలే డెలికేట్ మైండ్ నాది. వార్త లేకుండా అదే బండి నడుపుకుంటావా? ఎస్, ఈ పని చేసే లక్షలు సంపాదించబోతున్నా నేను. ఏంది ఫ్రైడ్ రైస్ అమ్ముకోనా? ఫ్రైడ్ రైస్ బండని తీసి పడేయకు. దీన్ని నమ్ముకునే లో షాండాంగ్ 7-8 లక్షలు సంపాదిస్తున్నాడు నెలకు, తెలుసా? ఏహే ఇందాక కూడా అన్నావు. అసలు ఈ షాండాంగ్ ఎవరు? ఆ పేరే మూతకాండ్ల పేరు లెక్క ఉన్నది. అవును, మూతగాండ్లోడే. అదే చైనా మనిషి ఫ్రైడ్ రైస్ దుకాణం పెట్టుకొని లక్షలు సంపాదిస్తున్నాడు. అన్ని కప్పలు పాములు తేళ్లు ఫ్రై చేసి అమ్ముతున్నట్టున్నాడు. కాదమ్మా, నా లెక్కనే సూటు బూటేసుకొని పాష్గా ఫ్రైడ్ రైస్ అమ్ముకుంటా సంపాదిస్తున్నాడు. సూటు బూట్ వేసుకుంటే లక్షలు వస్తాయా? అంటే జనరల్గా ఈ పని చేసేటోళ్ళు ఆప్రాన్ వేసుకొని సాదా సీదాగా ఉంటారు కదా, కానీ అట్లా కాకుండా సూటు బూట్ వేసుకొని స్టైలిష్గా పని చేసుకుంటా వచ్చిన వాళ్ళకు 3 నిమిషాల్లో ఫుడ్ చేసి ఇస్తున్నాడట. అందుకే గిరాకీ బాగా వచ్చి ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటున్నారట. అయితే ఇప్పుడు నువ్వు కూడా అట్లా అమ్ముకొని లక్షలు సంపాదిస్తా అంటావు. అనుడేంది, డిసైడ్ అయిపోయినా నేను ఎప్పుడు. సరే మరి అయితే ఇక కానీ ఇవాళకి లీవ్ ఇచ్చినా గానీ రేపు కలుద్దాం. హే జాక్, నీకు నా ఇన్కమ్ గురించి తెలిసి బేజా పని చేస్తలేనట్టున్నది. నేను ఆల్రెడీ రానని చెప్పినా కదా నీకు. అది ఎట్లా నడవని బండే గాని కానీ ఇవాళకి ఎందుకు నడవదు? వై? ఎట్లా నడుస్తుందిరా? ఎట్లా నడుస్తుంది? ఆయన సంపాదించే 7 లక్షలంటే ఆళ్ళ లెక్కెంబడి 50,000 యువాన్లు అన్నట్టు గంతే. అది నువ్వు వీడ 7 లక్షలు సంపాదించాలంటే ఎన్ని ప్లేట్లు అమ్మాలే? వాళ్ళకేదో కొత్తగా అనిపించి కొంటుర్రేమో ఆడగాని మన కాడ నువ్వు సూట్ వేసుకున్నా కోట్ వేసుకున్నా ఎవ్వరు పట్టించుకోరు గాని నడు. అంటే అది లేదు ఇది లేదు గాని పోయి కాస్ట్యూమర్ హాజీకి పో బ్లేజరు. ఎవరు ఎత్తుకొచ్చినావో ఏమో, ఎప్పుడు ఏదో ఒకటి తలిగించుకుంటాడు. ఎన్నడు మారుతాడో ఏందో ఈడు.